క్రితం మనం ఇక్కడ గోశాలను ప్రారంభించినాం. రాజీవ్ దీక్షిత్ గారి పుణ్యతిథి రోజున చిన్నాపూర్ గ్రామంలో మన గ్రామ పెద్దలందరూ కూడా సహకరించారు. ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, వీడీసీ గారు, అప్పుడు సదర్ నడిపి ఉండే వీరందరూ సహకరించారు. మన డాక్టర్ రమేష్ గారు, వీరందరూ కూడా ఏ పుట్టినరోజు ఉన్నా ఏదున్నా మన గోవులకు అన్నిటికీ సహకరిస్తున్నారు. దీంతో దినదిన అభివృద్ధి అయ్యి ఒక 8 ఆవులతోటి మన గ్రామ ఆవులతోటి స్టార్ట్ చేసినాం. నరసింహస్వామి దగ్గర నేను ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడ పంపించిన గోమాతల్ని తిరిగి ఇక్కడికి తీసుకొచ్చినాం. ఈరోజు 80 పైగా మన గోమాతలు అయినాయి. ఇదంతా దత్తాత్రేయ స్వామి వారి ఆశీర్వాద బలంతో అయింది. ఏబెట్ట అయితే మనం ఒక సంకల్పం తీసుకున్నాం. మనం చేస్తున్నాం గో సంరక్షణ, బయటకెళ్ళి ఎక్కడికి వెళ్ళినా వచ్చినా కానీ గోవధ ఇంకా పూర్తి స్థాయిలో ఆగలేదు, దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ. కొన్ని ఏదైతే సెంట్రల్లో అధికార పక్షంలో ఉందో అక్కడ బీజేపీ ప్రాంతాల్లో ఏదైతే ఉందో గోవధ ఆగింది కొంతవరకు ఆ రాష్ట్రాల్లో. కానీ నాన్ గవర్నమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ గోవధ ఇంకా జరుగుతుంది. ఇక్కడ ఈరోజు మనం భారతదేశంలో గోమాతని రాష్ట్రమాతగా ఘోషితం చేయాలి అన్న సంకల్పం ఇప్పుడు చెప్తాం. మనం యజ్ఞంలో కూడా అదే చెప్తాం. దాంతోపాటుగా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడినటువంటి ప్రపంచ దేశాలు కూడా గోమాతని విశ్వమాతగా ఘోషితం చేయాలన్న సంకల్పం మౌనంలో ఉన్నప్పుడు పరమాత్ముడు ఇచ్చాడు. మౌనంలో అదే చేసాం మనం. నాకు తెలిసి పండుబై మన దగ్గరే ఇది ప్రథమంగా వెళ్తుంది. విశ్వమాతగా గోమాతని ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఘోషితం చేయాలంటే ప్రకటించాలన్న పవిత్ర సంకల్పం మన చిన్నాపూర్ గ్రామం నుంచి, పవిత్ర ప్రాంగణం నుంచి వెళ్తుంది. గట్టిగా స్వామివారికి, నాకు కాదు గోమాతలకు కొట్టండి గట్టిగా. జై గోమాత. హనుమాన్ చాలీసా చదివేటప్పుడు వ్యక్తిగతంగా మన గోమాతకి లాభం అవుతుంది. దాంతోపాటుగా మీకు కూడా ఇప్పటి వరకు మొత్తం సైలెంట్ మోడ్లో పెట్టండి. ఇప్పటి వరకు మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, ధర్మబద్ధమైన సమస్యలు ఏదైనా ఇంట్లో ఉన్నా అన్ని 7:30 మొత్తం వెళ్ళిపోతుంది. ఈరోజు ఏకాగ్ర చిత్తంతో ఒక్క 20 నిమిషాలు అర్ధగంట చేయండి. ఏమిటా హౌరు దేవత చిత్తన ధరై హనుమత సై సర్వసుఖకరై నాసై రోగ హరై సబు పీర జపత నిరంతర హనుమత వీర. అంజనను ఎవరైతే స్మరిస్తారో ఎటువంటి రోగాలు రావు. విద్యార్థులు విద్యా వాణ గుణీయతి చాతుర రామ కాజకరి వేకో ఆతుర. డబ్బులు లేవనుకోండి, అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకి మత. ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క బీజాక్షరం ఇది చెప్తే దీన్ని ఎలా స్టార్ట్ అయిందంటే ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది. ఏం చెప్పను నేను. దయచేసి అందరూ ఏకాగ్ర చిత్తంతో ఆంజనేయ స్వామి భజన ఎక్కడైతే అవుతుందో అక్కడ రాముల వారు ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమాస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం. ఎక్కడైతే అంజన్న స్మరణ, అంజన్న భజన అవుతుందో అక్కడ రాముల వారు ఉంటారు. ఎక్కడ రామనామ స్మరణ అవుతుందో అక్కడ అంజన్ ఉంటాడు. వీళ్ళిద్దరు వేరు కాదు. మళ్ళీ తత్వరూపంలో సూర్యస్వామి ఆంజనేయ స్వామికి గురువు అయినప్పటికీ చివరిలో రామయ్య తండ్రి అడుగుతాడు, సీతమ్మ తల్లి రామయ్య తండ్రి కూర్చుని అంజనని అడుగుతారు, చెప్పు బేట ఇప్పుడు నువ్వెవరు అంటే, శరీరపరంగా నేను దాసుడిని, మీరు నాకు స్వామి, తత్వరూపంలో నేనే మీరు, మీరే నేను అంటాడు. ఉన్నది ఒకటే చైతన్యం, మొత్తం విశ్వాత్మ ఏకాత్మ చైతన్యం ఉన్నది ఒకటే. మనందరిలో ఉన్నది కూడా ఒకే చైతన్యం, రూపాలు వేరు అంతే. ఏకం సత్యం విప్రా బహుదా వదంతి, వేదం చెప్తుంది. వ్యాప్తం ఏన చరాచరం, అంతట్లో ఉన్నది ఒకే చైతన్యం, రెండోది లేనే లేదు. చెట్టులో అంతా రామమయం, ఈ జగమంతా రామమయం పాట ఉంది కదా. అందరిలో ఉన్నది ఒకే చైతన్యం, రెండోది. కాబట్టి ఎవరి మీద రాగద్వేషాలని మనం పెంచుకోకూడదు. వాళ్ళు ఆ రకంగా మనల్ని అంటున్నారు అంటే స్వామి వివేకానంద అంటాడు, మీరు ఆ స్థితిలో ఉన్న మీరు కూడా అట్లనే అంటారు. వాళ్ళ గుణాన్ని బట్టి, తమో గుణం, రజోగుణం, సత్వగుణం, గుణాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి, సాంగత్యాన్ని బట్టి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి చూసిన దృశ్యాలని బట్టి, పూర్వకర్మని బట్టి ఆ సంస్కారం వాళ్ళకు వస్తుంది. కాబట్టి మనం రాగద్వేషాలకు అతీతంగా సాధకుడు ఉండాలి. అందరినీ ప్రేమించాలి. మన కర్మ మనం చేసుకుంటూ వెళ్ళాలి. పరమాత్ముడే మనకు రక్షగా ఉంటాడు. చేద్దామా? నడుము నిటారుగా పెట్టండి. నమస్కార ముద్ర లేదా ధ్యాన ముద్రలో కూర్చోండి.